ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేని గురించి చింతపడుకురు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. తర్వాత వచ్చిన అప్పుడు సమస్త జ్ఞానముకు వచ్చిన దేవుని సమాధానం, ద పీస్, యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. దేవుని సమాధానం మన హృదయంలోకి వచ్చేస్తుంది. మనం ప్రార్థన చేసి కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుని సమాధానం, అది దేవుని చిత్తం అయితే దేవుని సమాధానం అండి. ఆ దేవుని చిత్తం కాకపోతే హృదయంలో గలిబిలి, ఏదో భయమో గలిబిలి, చేయడానికి ధైర్యం ఉండదు, గలిబిలి ఉంటుంది. కానీ అది దేవుని చిత్తం అయితే హృదయంలో గొప్ప సమాధానం, హృదయంలో గొప్ప ధైర్యం. దావీదు భక్తుడు ప్రార్థన చేసుకున్నాడు, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. 143వ దావీదు కీర్తన 10వ వచనం, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము. మనమందరం కూడా ఆ రీతిగా దేవుడికి ప్రార్థన చేసుకొని మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో దేవుని చిత్తం తెలుసుకొని ఆ రీతిగా జరిగించి దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రభు సహాయించాను గాక.